ఏ వర్ణము వారికి శాస్త్రోక్త ఉపనయనము అనగా పురాణోక్త ఉపనయనము చేయవలెను. ఉపనయనమనగా భ్రూమధ్యమునందున్న మూడవ కన్నునకు సంబంధించినదా లేక మరేదైనా విశేషమా, మేధాజనమనగానేమి? ఇటువంటి చర్చ చాలా వేడివేడిగా జరిగెను. పండితులు ఏకాభిప్రాయమునకు రారైరి. సత్యఋషీశ్వరులని పేరుగాంచిన మల్లాది పాపన్నావదానులు గారు పీఠికాపుర బ్రాహ్మణ పరిషత్తునకు అధ్యక్షులుగా యుండిరి. వారిని బాపనారులని పిలుచుట కూడా కద్దు. వారు ముఖ్యముగా సూర్యుణ్ణి, అగ్నిని ఉపాసించువారు. పీఠికాపురం నందు జరిగిన ఒకానొక యజ్ఞమునకు ఆధ్వర్యము ఒక మహాలయ అమావాస్య నాడు రాజశర్మ పితృ శాస్త్రమునకు సంబంధించిన ఏర్పాట్లను చూచుచుండెను. అంతటా వీధి ముంగట భవతి భిక్షాందేహి అని వినబడెను. అవధూతకు సుమతీ మహారాణి భిక్షనిచ్చెను. ఏదైనా కోరికను కోరుకొమ్మనిన ఆ అవధూతతో సుమతి, అయ్యా, తమరు అవధూతలు, మీ వాక్కులు సిద్ధవాక్కులు. శ్రీపాద శ్రీవల్లభావతారము అతి త్వరలోనే ఈ భూమి మీదకి ఆకర్షింపబడినని పెద్దలు సెలవిచ్చుచున్నారు. మీరు నన్ను కోరికనేదైనా కోరుకోమనిరి. నాకు శ్రీపాద శ్రీవల్లభ రూపమును చూడవలనని కోరికగానున్నది అని అడిగెను. ఈ మాటలను వినిన అవధూత భువనమును కంపించుచున్నంతగా వికటాట్టహాసము చేసిరి. సుమతి మహారాణికి తన చుట్టుపక్కలనున్న సమస్త విశ్వమును క్షణములో అదృశ్యమైనట్లు తోచినది. ఎదురుగా 16 సంవత్సరముల వయసుగల సుందర బాలుడు యతిరూపమున ప్రత్యక్షమై, అమ్మా, నేనే శ్రీపాద శ్రీవల్లభుడను, నేనే దత్తుడను. అవధూత రూపమున ఉండగా శ్రీవల్లభ రూపమును చూపించమని నీవు కోరితివి. ఆ కోరికను తీర్చుటకు శ్రీవల్లభునిగా నీకు దర్శనమిచ్చుచుంటిని. శ్రీవల్లభ రూపమునున్న నన్ను నీవు కోరిక కోరుకొనవచ్చును. నీవు నాకు అన్నమును పెట్టితివి. ప్రతిగా ఏదైనా వరమీయవలనని కోరికగా ఉన్నది. లోకమునందలి జనులు సంకల్ప రూపముగా పాపకర్మలను చేయునప్పుడు పాప ఫలితములను పొందుదురు. సంకల్పపూర్వకముగా పుణ్యకర్మలను ఆచరించిన పుణ్యఫలితములు సిద్ధించును. ఏ రకమైన కామ్యములు లేకుండా పుణ్యకర్మలను ఆచరించుట అకర్మ అనబడును.